సినీ నిర్మాతలు దర్శకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని అన్నారు రేవంత్. సినిమా కార్మికుల్ని కూడా పిలిచి మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. పరిశ్రమలో కొత్తగా వచ్చే వారికి నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమలో వివిధ అంశాలపై నైపుణ్యం పెంచేందుకు ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్నారు రేవంత్. తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ అని చెప్పారు రేవంత్. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించామన్నారు. పరిశ్రమలో నిర్మాతలు కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరమని సూచించారు. నిర్మాతలు కార్మికులు ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందన్నారు రేవంత్. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరమని చెప్పారు. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామని చెప్పారు. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే కుదరదని చెప్పారు. అందరూ చట్టం పరిధిలో పనిచేయాల్సిందేనని చెప్పారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోందని, తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను చూడటమే తన ధ్యేయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎంతో నిర్మాతలు సినీ పరిశ్రమ పెద్దలు భేటీ అయినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ప్లీజ్. కొద్దిసేపటి క్రితమే నిర్మాతలు దర్శకులు సీఎంతో సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా సినిమాకు సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా కొత్తగా తీసుకురావాలని, ఏమేమి తీసుకురావాలి అనే దాని మీద ప్రధానంగా చర్చించారు. ఇక ఈ మధ్యకాలంలో మనం చూసాం, సినీ కార్మికులు ఆందోళన చేశారు. తర్వాత చివరికి ప్రభుత్వమే అందులో చర్యలు తీసుకొని ఆ ఆందోళనలు విరమించేలా చేసింది. వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయని తెలుసుకున్నది. తర్వాత వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్దామని చెప్పేసి కార్మికులకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చర్చలు జరిపి వాటిని చర్చలు 2 రోజుల క్రితం ఉంచాయి. కాబట్టి ఇక ఇవాళ దర్శకులు తర్వాత నిర్మాతలు సీఎంతో కలిశారు. ఇందులో ఎక్కడ కూడా సినీ కార్మికులు తర్వాత ఈ దర్శకులు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి. తర్వాత సినిమాలకు సంబంధించినటువంటి అంశాలలో అంటే సినిమా పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలలో కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, తర్వాత ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని అధిగమించి ఎట్లా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అనే దాని మీద సినిమా దర్శకులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రభుత్వం కూడా ఏమనుకుంటుంది, సినిమా విషయంలో ఎట్లా ముందుకెళ్లాలంటుంది, తర్వాత సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్లు కూడా ఎక్కువగా తెలంగాణలోనే తీసే విధంగా చర్యలు తీసుకోవాలి, ఆ దిశగానే ముందుకెళ్లాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కలిసినటువంటి సినీ దర్శకులకు తర్వాత నిర్మాతలకు సూచించారు. తర్వాత ఈ పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళ నైపుణ్యాలను పెంచే విధంగా సినిమా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత పరిశ్రమలలో వివిధ అంశాలు అంటే నైపుణ్యాలకు సంబంధించి లేదంటే ఇంకా ఇతర అంశాలకు సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా ఈ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే సూచన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వాళ్లకు సూచించారు. ఇక స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాము, వీలైనంత వరకు అక్కడ తీసే విధంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి అంశాలలో కొంత ఆలోచించాలి. ఈ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ఏరియాలో కొంత సినిమా తీసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు సూచించారు. వాటితో పాటు ఇక ఈ తెలుగు సినిమా పరిశ్రమ అనేది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. సో దీన్ని మనము చాలా అవసరమైతే ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా అందరూ కలిసిమెలిసిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చూపించారు. ఇక తెలంగాణలో ముఖ్యమైనటువంటి పరిశ్రమలో ఈ సినిమా పరిశ్రమ కూడా ఒకటి. సో దీని దృష్టిలో పెట్టుకుని అందరూ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏమన్నా అవసరం ఉన్నా తర్వాత ప్రభుత్వం నుంచి ఏమన్నా హెల్ప్ కావాలన్నా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరు కూడా ఇబ్బందులు పడద్దు, తర్వాత ఆందోళనకు గురి కావద్దు, కార్మికులకు కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక పరిశ్రమలలో నిర్మాతలు కార్మికుల అంశంలో కొన్ని సంస్కరణలు కూడా అవసరం ఉన్నది, వాటిని తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సీఎంతో సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. వీటితో పాటు ఇక కార్మికుల విషయంలో నిర్మాతలు కొంత మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్ళాలి, మానవీయ కోణంలో వాళ్ళ సమస్యలను కూడా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి
వాళ్ళకు సూచించారు. ఇక నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీని తీసుకొస్తే బాగుంటుంది, ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో కార్మికుల సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, నిర్మాతలు ఏంటి, కార్మికులు ఏంటి అనే దాని మీద ఒక ప్రత్యేకంగా ఒక పాలసీని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి సినీ నిర్మాతలకు, దర్శకులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక వీటితో పాటు ఏదైతే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి మానిటరింగ్ ఉంటుంది, ఆ మానిటరింగ్ అనేది ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ మానిటరింగ్ అనేది కూడా ప్రత్యేకంగా ఒకటి దానికి ఎట్లా ఉంటే బాగుంటుంది ఏంటనేది కూడా అట్లాంటి ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక పరిశ్రమకు ఏం కావాలి, ఒక పుస్తకాన్ని రాసుకున్నాం, ఏమేమి కావాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇంకేం అవసరం ఉండేది, ఇలాంటి అంశాలలో కూడా ఒక పుస్తక రూపంలో వాటిని రాసుకుని ఆ దిశగా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతుంది కాబట్టి ఆ దిశ కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కడ కూడా సినిమా రంగం విషయంలో బయట వేరే రకంగా చర్చకు రాకుండా దీన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగానే సినీ కార్మికులు, దర్శకులు అంతా కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇట్లాంటి కీలకమైనటువంటి సూచనలు చేశారు.